హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా స్వీట్ హోమ్. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే స్వీట్ చేద్దామండి ఇవాళ. అలాగే చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో ఉండే మూడు వస్తువులతో ఈ స్వీట్ అనేది చేసుకోవచ్చండి. దీనికి ముందుగా మనము పుట్నాల పప్పు తీసుకోవాలి. చూడండి, పుట్నాల పప్పు అనేది బాగా క్రిస్పీగా ఉండాలండి. ఒకవేళ క్రిస్పీగా లేనట్లయితే మీరు పెనంలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తటి పౌడర్లా మిక్సీ చేసుకోవాలండి. అలాగే ఇందులో ఒక 2 ఇలాచీ వేసుకోవాలి. మీ దగ్గర ఇలాచీ పొడి ఉన్నట్లయితే కూడా వేసుకోవచ్చండి. ఇలాచీ పొడి లేని వాళ్ళు ఇలా మిక్సీ జార్లోనే మనము మిక్సీ పట్టేటప్పుడు ఇలాచీ వేసేసుకోవచ్చు. దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలా సాఫ్ట్గా ఉండాలండి. ఒకవేళ కాస్త బరగ్గున్నట్లయితే కూడా మీరు జల్లెడ పట్టుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకొని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఏ కప్పుతో మనం పుట్నాల పప్పు తీసుకున్నామో ఆ కప్పుతోనే 2 కప్పులు బెల్లం తీసుకోవాలండి. మీరు స్వీట్ బాగా ఎక్కువ తినేటట్లయితే 2 కప్పులు తీసుకోండి. స్వీట్ కాస్త మీడియంగా తినేటట్లయితే 1.5 కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుంది. ఇందులో 2 కప్పులు నీళ్ళు పోసుకోవాలండి. మీరు 1.5 కప్పు బెల్లం తీసుకున్న కూడా 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. బెల్లం అంతా చక్కగా కరిగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో ఒక 1/2 కప్పు నెయ్యి కానీ ఆయిల్ కానీ తీసుకోవాలండి. మీరు మొత్తం ఆయిల్ అన్నా తీసుకోవచ్చు, లేకపోతే మొత్తం నెయ్యి కూడా తీసుకోవచ్చు అండి. 1/2 కప్పు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టుకున్న పుట్నాల పొడిని వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలండి నెయ్యిలో. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక 3 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. మాడిపోకూడదండి. ఒక 3 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము ఫిల్టర్ చేసుకోవాలండి. కొద్దిగా బెల్లం నీళ్ళు ఫిల్టర్ చేసుకొని కొద్దిగా వేసుకుంటూ మొత్తం కలిసేలా కలుపుకుంటూ ఉండాలి. ఒకేసారి ఎక్కువ పోసారనుకో ఉండల్లాగా ఉంటుందండి. కలపడానికి కాస్త కష్టంగా ఉంటుంది. కాబట్టి కొద్దిగా బెల్లం నీళ్ళు వేసుకుంటూ కలిపారంటే ఉండలు లేకుండా త్వరగా ఇలా సాఫ్ట్గా వచ్చేస్తుంది. మొత్తం కూడా బెల్లం నీళ్ళు వేసుకున్న తర్వాత ఇలా కలుపుతూ ఉన్నామనుకోండి, త్వరగానే దగ్గరకు వచ్చేస్తుందండి. కాసేపు హై ఫ్లేమ్లో కాసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే చక్కగా ఇలా దగ్గరకు వచ్చేస్తుంది. చూడండి, మనం వేసిన నెయ్యి అంతా కూడా చక్కగా పైకి వచ్చేసింది. జస్ట్ 10 నిమిషాల్లో అయిపోతుందండి ఈ రెసిపీ అయితే. ఇప్పుడు ఇందులో కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న బాదం పలుకులు వేసుకోవాలి. మీరు కావాలంటే ద్రాక్ష కానీ అలాగే జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి. ఇందులో 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదండి, అది కూడా వేసుకోవచ్చండి. స్మెల్ లేకుండా ఉండే ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది. మొత్తం కలిపిన తర్వాత స్టవ్ ఆపుకొని ఇప్పుడు ఒక గరిటె కాస్త నెయ్యి అప్లై చేసుకొని ఇందులో కాస్త ఈ మిశ్రమాన్ని వేసుకొని ఇలా గరిటెని మనము ఇలా రోల్ చేసామనుకోండి, చక్కగా మంచి షేప్ వస్తుందండి. చూడండి ఎంత చక్కటి షేప్ వచ్చిందో. అన్నీ కూడా ఇలాగే చేసుకొని తీసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇంట్లో ఉండే 3 పదార్థాలతోనే మనము ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదండి ఎంత సాఫ్ట్గా ఉందో. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందండి. పిల్లలకైతే ఒకటి ఇస్తే ఇంకా 4 కావాలంటారండి, అంత బాగుంటుంది. ముసలి వాళ్ళు ఉంటారు కదండి, పళ్ళు లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ స్వీట్ చేసి పెట్టారంటే. చూసారు కదా, జస్ట్ 10 నిమిషాల్లో ఎమ్మీగా ఉండే టేస్టీ స్వీట్ రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా? అయితే వెంటనే ట్రై చేయండి. ఎలాగొచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఇంత మంచి రెసిపీకి లైక్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.